మది మదిలోని రూపం ఓం సాయి వరాల సాయి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. ఈరోజు ఎంత గొప్ప పర్వదినం అంటే కలియుగంలో ఖచ్చితంగా ఈ రోజును మనము ఇద్దరితో కలిసి జరుపుకోవాలి. ఒకరు ఈ లోకానికి వాగ్విలాసి అయినటువంటి అంటే మనం మాట్లాడే మాటకు రాసే రాతకు మనం పలికే అక్షరానికి అమ్మ సరస్వతీ మాత మూలం. అదేవిధంగా కలియుగంలో ఈరోజు మనం జీవించడానికి జీవించేటువంటి జ్ఞానాన్ని కేవలం సద్గురువు మాత్రమే అందిస్తారు. తల్లి జ్ఞాన సరస్వతి మన తండ్రిగా భావించేటువంటి శ్రీ సాయి బాబా మనల్ని అద్భుతమైనటువంటి జ్ఞాన మార్గంలో నడిపించేటువంటి వారు. ఈ కలియుగంలో ఈ ఇద్దరితో మనకు పని. అయితే తల్లి మనకు అక్షరాన్ని ఇస్తుంది, విద్యని ఇస్తుంది. కానీ ఈ ప్రపంచంలో మనం ఎలా నడుచుకోవాలనేటువంటి జ్ఞానాన్ని మాత్రం గురువే ఇస్తాడు. అందుకనే బాబా ఎంత చాకచక్యంగా అంటే సాయి టీవీ 10 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి సాయి తత్వ జ్ఞానాన్ని అందిస్తుంది కదా. అందుకనే ఆ సాయి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించబోయేటువంటి మందిరాన్ని బాబా ఏ రోజు ఎంపిక చేసుకున్నాడంటే వారు ఇక్కడ వరాల సాయి వచ్చి ఇక్కడ కూర్చున్నటువంటి రోజు వసంత పంచమి. జ్ఞాన సరస్వతీ దేవి జననాన సద్గురువు మన దగ్గర కొలువయ్యారు. అంటే ఇక్కడ జ్ఞానానికి లోటు లేదు. మేము ఏ పనైతే చేస్తున్నామో ఆ పనికి నిదర్శనంగా బాబా ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే మానవ జీవితంలో సద్గురువు ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇస్తాడంటే, ఎంత గొప్పగా మనల్ని రక్షిస్తాడంటే, మీరందరూ చాలా మంది పరమపద సోపానం స్నేక్ అండ్ ల్యాడర్ ఆడి ఉంటారు కదా. స్నేక్ అండ్ ల్యాడర్ ఆడేటప్పుడు అది ఏ పాచిక వేస్తే అది వచ్చితే నిచ్చెనెక్కితే నిచ్చెనెక్కాల్సి వస్తుంది, పాము మింగితే కిందికి వస్తాం కదా. అంటే మన జీవితం కూడా మన చేతిలో లేదు. స్నేక్ అండ్ ల్యాడర్ ఆడడం అనేటువంటిది మన చేతిలో ఎలా ఉండదో మన జీవితం అనేటువంటిది మన చేతిలో లేదు. అందువల్ల మన జీవితం
ఎవరి చేతిలో పెడితే పరమపద సోపానంలో పాము మింగకుండా ఏ విధంగా అయితే మనం రక్షించబడతామో, కేవలం సద్గురువు చేతిలో మన జీవితాలను పెడితే మనం పరమపద సోపానంలో ఎప్పుడు నిచ్చెనలు ఎక్కుతూనే ఉంటాం. అయితే పరమపద సోపానం ఆడుతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు 3, 2 పడ్డప్పుడు ఆ క్రమ సంఖ్య ప్రకారం మనం పాము మింగి కిందికి వస్తాం కదా. సద్గురువు ఏం చేస్తాడో తెలుసా? ఆ మన జీవిత పరమపద సోపానంలో మనం ఎప్పుడైనా ప్రమాదానికి గురవుతున్నప్పుడు ఆ పాచికను తిప్పగలిగేటువంటి చతురత సద్గురువుకు మాత్రమే ఉంటుంది. అది సద్గురువు దగ్గర ఉన్నటువంటిది. అంతేకాదు సద్గురువు మనకు ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇస్తారనేటువంటిది కూడా మనం ఎవరమైతే సచ్చరితను ఆశ్రయిస్తాము. ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి బోధ, జ్ఞానం అంటే మళ్ళీ మీరు ఏదో అద్భుతమైనటువంటి పురాణాలు ఇతిహాసాలు చదివేటువంటి జ్ఞానం కాదు. నీ జీవితంలో నువ్వు ఎలా నడవాలనేటువంటిదే శ్రీ సాయి సచ్చరితలో ఉంటుంది. శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి దానికంటే కూడా మనం ఒక సందర్భంలో శ్రీ సాయి మనకిచ్చినటువంటి ఒక జ్ఞాన భాండాగారంగా శ్రీ సాయి సచ్చరితను మనం చెప్పుకోవచ్చు. పరమపద సోపానంలో ఏ విధంగా అయితే మనం పాము మింగకుండా, అంటే మన లౌకిక వ్యవహారాల్లో మనం మోసపోకుండా, ప్రమాదంలో పడకుండా బాబా ఎలా రక్షిస్తారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇది మనందరికీ కూడా సచ్చరితలో బాబా అనుభవపూర్వకంగా చెప్పారు. మొదటి అధ్యాయం మొదటి లీల మనం చదివినట్లయితే బాబా మన పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటారనడానికి అది నిదర్శనం. షిరిడి పరిసర ప్రాంతాల్లో మహమ్మారి విస్తృతంగా వ్యాపించింది. ఆ విస్తృతంగా వ్యాపించినటువంటి వ్యాధి షిరిడీలోకి వస్తుందని చెప్పి ప్రజలు భావించలేదు. తమ ప్రాణాలు పోతాయనేటువంటి దాన్ని అస్సలు కూడా వారు గుర్తే లేదు, వాళ్ళకు గుర్తే ఎరగనటువంటి వారు. అటువంటి అమాయకమైనటువంటి జనులందరినీ కూడా రక్షించాలని ద్వారకామాయికి పోయి ఎవ్వరు కూడా బాబా బాబా చుట్టుపక్కలంతా కూడా మహమ్మారి వ్యాపించింది, మీరు మమ్మల్ని రక్షించాలి అని చెప్పి అడిగారా? ఎవ్వరూ అడగలే. కానీ బాబా మాత్రము పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని వారు గ్రహించి తనను ఆశ్రయించినటువంటి బిడ్డల యొక్క ప్రాణాలను కాపాడడానికి వారే పిండి విసిరారు, వారే దానిని చల్లమని ఆదేశించి జనుల యొక్క ప్రాణాలను నిలబెట్టారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఇది ఒక మనకు గొప్ప జ్ఞాన కథ, ఇది జ్ఞాన బోధ కూడా. కేవలం నా పట్ల మీరు అనన్యమైనటువంటి భక్తిని కలిగి ఉండండి, మీ యోగక్షేమాల గురించి నన్ను అడగాల్సిన అవసరం లేదు. అసలు షిరిడి వాసులు ఎవ్వరూ కూడా బాబా కలరా మహమ్మారి నుంచి మమ్మల్ని కాపాడమని చెప్పి రిక్వెస్ట్ చేయలేదు, వినతి చేయలేదు, ఎవరు కనీసం పోయి అడగలేదు. కానీ బాబా తన బాధ్యత, తనను ఆశ్రయించినటువంటి బిడ్డల యొక్క సంరక్షణ తన బాధ్యత అని చెప్పి వారు అంత చక్కగా తన బిడ్డలను రక్షిస్తూ ఉంటారు. ఇక మనకు సంసారం అనేటువంటి జీవన పరమపద సోపానంలో మనం పాంబారుని ఎలా పడతాం? అన్ని నిచ్చెనలు ఎక్కిస్తాడు బాబా. అయితే ఆ నిచ్చెనలు ఎక్కించేటువంటి క్రమం, ఆ నిచ్చెనలు ఎక్కేటువంటి అర్హత మనం ఎలా సంపాదించాలో కూడా మనం ఆలోచించాలి. ఎవరమైతే అనన్యమైనటువంటి భక్తిని కలిగి ఉంటామో, ఎవరికైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం సద్గురువు పైన ఉంటుందో, నేను సద్గురువును ఆశ్రయించిన తర్వాత ఇంకా దేని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి దాన్ని ఎవరమైతే స్థిరంగా మనసులో నిలుపుకుంటామో అటువంటి వారికి భవభయాలు అనేటువంటివి ఉండవు. సద్గురువు వద్దకు వచ్చింది కేవలం మనం కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే కాదు, అంతకంటే గొప్ప వరం సద్గురువు ఇచ్చేటువంటిది భవభయాలు లేకుండా. మనిషికి ప్రధానంగా ఉండేటువంటిది ఏంటంటే భయమే. ప్రతిరోజు భయంలోనే బ్రతుకుతాం. ఎవరైతే సద్గురువుకు పరిపూర్ణమైనటువంటి శరణాగతి చేస్తారో వారికి భయం ఉండదు. మొత్తం ఆకాశం వచ్చి ఊడిపడిపోయినా, ఈ స్లాబ్ ఇప్పుడు కూలిపోయినా సరే, సద్గురువు ఏదో ఒక ఉపాయం చేత, ఏదో ఒక కారణం చేత నన్ను రక్షిస్తాడు. ఇదే పరమపద సోపానం మనం ఆడేటప్పుడు ఎప్పుడూ కూడా నిచ్చెనలెక్కేటువంటి మార్గాన్ని నేను ఉండాలి, పాము నన్ను మింగకూడదని చెప్పి ఎట్లాగైతే పరమపద సోపానాన్ని స్నేక్ అండ్ ల్యాడర్ని ఆడతామో, మన జీవితంలో కూడా ఆ పాము మింగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ పాము అనేటువంటిది కలిమాయ. ఆ కలిమాయను బారిన పడకుండా మనం ఆశ్రయించాల్సినటువంటిది ఒక్క సద్గురువును మాత్రమే.
బాబా ఎంత గొప్ప జ్ఞానబోధ చేస్తాడంటే, ఏమి తిట్టకుండా కొట్టకుండా కూర్చోబెట్టి పాఠం చెప్పకుండా అనుభవపూర్వకంగా అద్భుతమైనటువంటి జ్ఞానబోధ చేస్తారు. శ్రీ అన్నాసాహెబ్ దబోల్కర్కు సచ్చరిత రాయాలనేటువంటి కోరిక కలిగింది. ఆ సచ్చరిత రాయాలనేటువంటి కోరిక కలిగినప్పుడు బాబా చెప్పినటువంటి మాట ఏమిటి? నీ అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టమన్నాడు. మరి అసలైనటువంటి అహంకారం కంటే కూడా అన్నాసాహెబ్కు ఒక నేచర్ ఉంది. ఆ నేచర్ ఏంటంటే వాద వివాదాలకు వెళ్ళడం. ఆ రోజు రాత్రి వాడాలో బాలేబాటాతోటి వాదన జరుగుతూ ఉంటుంది. ఏం వాదన? గురువు యొక్క అవసరం ఏముంది? మన కర్మానుసారం జరుగుతుంటే గురువు దేనిని ఆపగలుగుతాడు? భగవద్ నిర్ణయం ప్రకారమే కదా మనం వెళ్ళాల్సింది. లేదు గురువు ఉంటే మనల్ని మంచి మార్గాన్ని నడిపిస్తారు. గురువు యొక్క ఆవశ్యకత గురించి బాలేబాటే చెప్తా ఉన్నాడు. ఇద్దరి మధ్యలో వాద వివాదాలు జరుగుతూ ఉన్నాయి. రాగానే బాబా హేమాడ్ పంతును తిట్టలేదు, మందలించలేదు. ఏమిటయ్యా ఇక్కడ దాకా వచ్చావు, నీకు వయసు ఇంత పెరిగింది, ఏమిటి కథ అని అడగలేదు. ఏమన్నాడు? ఈ హేమాడ్ పంతు వాడలో ఏం మాట్లాడుతున్నారని అడిగాడు. ఎవరి హేమాడ్ పంతు? వెంటనే అర్థం చేసుకున్నాడు అన్నాసాహెబ్. హేమాడ్ పంత్ ఎవరంటే ఆ రోజు యాదవరాజ వంశంలో ఆ రాజులకు మహామంత్రిగా ఉన్నటువంటి వారు. మరాఠాకు ఆ భాష ఉంది తప్ప లిపి లేదు. దేవనాగరిక లిపిని కనుక్కున్నటువంటి వారు హేమాడ్ పంత్ అనేటువంటి గొప్ప మహానుభావుడు. రాజుల వద్ద గొప్ప రాజనీతిజ్ఞుడిగా, అదేవిధంగా మహామంత్రిగా, గొప్ప పండితుడిగా అనేక భాషలను ప్రాకృతిక భాషలో సాంస్కృతిక భాషలో రాసినటువంటి గొప్ప రచయిత. ఆయన పేరు పెట్టి అన్నాసాహెబ్ను పిలిచాడు. మనం మామూలుగా ఎవరైనా మనకు నిక్ నేమ్ పెడితే ఏమనిపిస్తుంది? మనకు రకరకాల నిక్ నేమ్ పెడతాడు. పొట్టిగా ఉంటే పొట్టి అని, లేకపోతే పొడుగ్గా ఉంటే పొడుగోడని, లేకపోతే లావుగా ఉంటే మోటాబాయ్ అని, ఇట్లా రకరకాలుగా పేర్లు పెడతారు. ఆ అన్నాసాహెబ్ దబోల్కర్కు ఒళ్ళు దలచరిచ్చిపోయింది. బాబా నన్ను హేమాడ్ పంత్ అని సంబోధించాడు. ఏమర్థం చేసుకున్నాడంటే అన్నాసాహెబు ఆ క్షణాన్ని అర్థం చేసేసుకున్నాడు. జ్ఞానం, గురువు ఇచ్చేటువంటి జ్ఞానం అలాంటిది. నేను హేమాద్రి పంత్ అనేటువంటి ఆ మహామంత్రి, మహా మేధావి, మహాపండితుడి పేరు నాకు పెట్టాడంటే బాబా నన్ను ఏదో ఉద్ధరించదలుచుకున్నాడు. కాబట్టి ఈ వాద వివాదాలనేటువంటి ఈ దుస్సంస్కారాన్ని నేను పోగొట్టుకోవాలి. కాబట్టి నాకు బాబా ఒక గొప్ప బాధ్యత ఇవ్వదలుచుకున్నాడు. హేమాద్రి పంతుకు మామూలు పేరు కాదు. నిజం చెప్పాలంటే కాలం గడిచిపోయింది, రాజ్యం పోయాయి, రాజ్యాలు పోయాయి. ఈ తరానికి అసలు మరాఠా దేశంలో హేమాడ్ పంత్ ఎవరో తెలియదు. కానీ హేమాడ్ పంత్ పేరు మాత్రం నిలబెట్టేశాడు అన్నాసాహెబ్ దబోల్కర్. ఈరోజు మనం సచ్చరిత అడగగానే ఏమడుగుతాం? హేమాడ్ పంత్ రాశారు కదండి. అన్నాసాహెబ్ దబోల్కర్ పేరు కూడా కనుమరుగైపోయింది. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనస్తత్వము, సంస్కారాలు, వీటితో పాటు మన యొక్క పేరు కూడా మారిపోతుంది. బాబా గుడికి రోజు ఒక తల్లి వస్తుంటే ఏమంటారు చుట్టుపక్కల ఇళ్ళు? అబ్బో ఆమె గొప్ప బాబా భక్తురాలండి అంటారు. బాబా భక్తురాలు. మన పేరు మారిపోతుంది. సాయిబాబా భక్తురాలండి, ఆయన సాయిబాబా భక్తుడండి, పేరు మారిపోతుంది. అంటే మనలో ఒక ఉన్నత సంస్కారాలను నింపడానికి బాబా చాలామంది మనం భావిస్తాం కదా, నా వంశం పేరు నిలబెట్టాలి, నా కులగోత్రాల పేరు నిలబెట్టాలి, నా ఇంటి పేరు నిలబెట్టాలని చెప్పి. ఆ ఇంటి పేరు కులగోత్రాలు ఎక్కడ పోయాయో మనకు తెలియదు. ఒక్కసారి మనకు ఈయన సాయిబాబా భక్తుడు అనగానే ఏదైనా తప్పు పని చేయాలన్నా, పొరపాటు మాట మాట్లాడాలన్నా భయపడతారు. ఎందుకు? నన్ను నిందించరు, ముందు సాయిబాబా అనేటువంటి పేరుంది కదా, నేను సాయిబాబా భక్తుడిని కాబట్టి ఏమైనా తప్పు మాట్లాడితే ఎమ్మడే అనేస్తారు. ఏమయ్యా సాయిబాబా భక్తుడు అయ్యుండి ఏం మాట్లాడు, ఏందయ్యా నీ ప్రవర్తన, ఏం సాయిబాబా భక్తుడు అయ్యా? కాబట్టి మనందరము కూడా ఒక సంస్కారాలతో ఉండడానికి బాబా మనకు ముందు ఇచ్చినటువంటి సాయిబాబా భక్తుడు. అట్లా హేమాడ్ పంతు అప్పటికప్పుడు గమనించుకున్నాడు, బాబా నన్ను హేమాడ్ పంత్ అని చెప్పి పిలిచాడే, కాబట్టి ఆయన చరిత్ర రాసేటువంటి గొప్ప అవకాశాన్ని హేమాడ్ పంత్కి ఇచ్చారు. కాబట్టి నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా నేను మసులుకోవాలి, ఎంత జాగ్రత్తగా నేను వ్యవహరించాలి అని చెప్పి తన జీవిత పర్యంతము వాద వివాదాలు అనేటువంటి జోలికి పోలేదు. హేమాడ్ పంత్ తర్వాత నేచరే మారిపోయింది.
మాట్లాడడం తగ్గిపోయింది, గమనించడం, సద్గురువు యొక్క లీలలను సంగ్రహణం చేయడం, ఇది మాత్రమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక్కడ ఎంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడో చూడండి సద్గురు హేమాడ్ పంత్. 3వ అధ్యాయంలో రోహిల్లా కథ చదువుతారు కదా. రోహిల్లా అనేటువంటి వ్యక్తి ప్రతిరోజు కూడా గట్టిగా, ఎట్లా అంటే రేకు డబ్బాలో రాళ్ళేసి ఊపితే ఎంత భయంకరమైనటువంటి శబ్దం వస్తుందో ఆ గొంతుతోటి రోజు కల్మా చదువుతూ ఉంటాడు. షిర్డీలో ఉన్నటువంటి జనులందరూ వచ్చి బాబా కంప్లైంట్ చేస్తారు, వాడిని కాస్త ఆపండి, వాడి గొంతుతోటి మేము నిద్రపోలేకపోతున్నామని చెప్పి. కానీ బాబా ఏం చెప్తాడు? రోహిల్లానే సమర్థిస్తాడు. ఎందుకు సమర్థించాడు? వాడి గొంతు, వాడి అరుపులు ఇవేమీ బాబాకు పట్టలేదు. వాడిలో ఉన్నటువంటి భగవంతుని పైన ప్రేమ మాత్రమే బాబాకు పట్టింది. కాబట్టి దైవాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దైవాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, దైవస్మరణ ఎవరైతే చేస్తారో వారి పక్షాన్నే బాబా ఉంటాడు. ఇంకా ఎవరి పక్షాన ఉండడు. సాక్షాత్తు సచ్చరితలో చెప్పారు, నా నామాన్ని స్మరించేటువంటి వారి వెనక ముందు నలువైపులా నేను నిలిచి ఉంటాను. ఎవరైనా సరే నీ మీద బాణం వేయదలుచుకుంటే బాబా నిలబడతాడు, నన్ను దాటిపోవాలి బాణం అంటాడు. నీకెవరైనా తూటా గురి పెడితే నన్ను దాటి నా వాడి వద్దకు ఆ తూటా వెళ్ళాలి అని చెప్పి బాబా అడ్డు వేస్తాడు. మనకు నలువైపులా ఆయన మనకు రక్షణ కవచంగా నిలబడతాడు. ఆయన చేసినటువంటి చిన్న చిన్న బోధలు ఎంత అద్భుతమైనటువంటివి. ఈరోజు మనలో అందరి పట్ల ఒక మానవతా దృక్పథం రావడానికి సీతాదేవి తర్కడు కుక్కకు ఒక రొట్టె వేస్తే, అమ్మా ఈరోజు నాకు బాగా ఆకలిగా ఉంది, నా ఆకలిని నువ్వు తీర్చావమ్మా. బాబా నేనెప్పుడు మీకు భోజనం పెడితిని, నేను ఎప్పుడు భోజనం తీసుకొస్తిని మీకు అంటే, లేదమ్మా నువ్వు భోజనానికి ఉపక్రమిస్తున్నటువంటి సమయంలో ఒక కుక్క వచ్చి నీ వైపు దీనంగా చూస్తూ ఉంటే నువ్వు భోజనాన్ని ఆపి ముందు దానికి రొట్టె వేసి ఆ తర్వాత తిన్నావు చూడు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో అమ్మా, జీవితంలో ఇంతకు మించినటువంటిది ఇంకేమీ ఉండదు. దీనినే నీ జీవిత పర్యంతం గుర్తుపెట్టుకో, దీనినే నువ్వు అమలు చెయ్యి అని చెప్పి బాబా అద్భుతంగా చెప్తారు. అప్పటి నుంచి నిజానికి సీతాదేవి తర్కడుకు మొదటి నుంచి కూడా బాబాకు నివేదన చెయ్యకుండా తినేటువంటి అలవాటు లేదు. నిత్య నివేదన ఆ ఇంట్లో బాంద్రాలో జరుగుతుంది. అందుకు నిదర్శనంగా బాబా చెప్తాడు కదా, అమ్మా ఈరోజు నేను రోజులాగే ఈరోజు నేను బాంద్రాకు వెళ్ళాను, ఇంటికి యజమాని లేడు, తాళం వేసి ఉంది, అయినా సరే ఎప్పటి రుణానుబంధమో తెలియదమ్మా, నాకు నీ ఇంటికి తలుపులు తాళాలు అడ్డు రాలేదు, నేను ఎలాగలాగో ఇంటికిలోకి దూరాను, యజమాని లేడు, యజమాని నివేదన చేయడము మర్చిపోయాడు, అక్కడ ఏమీ లేక మళ్ళీ నా కడుపు నకనకలాడుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చానమ్మా అంటాడు. సీతాదేవి తర్క ద్రవించిపోతుంది. అంటే రోజు నివేదన చేస్తున్నాను కదా, బాబా వస్తున్నాడు అనేటువంటి దానికి నిదర్శనం ఇవ్వడానికి బాబా చెప్పినటువంటి ఆ మాటలన్నీ. ఆత్మారాం తర్కడుకు మరుపు రావడము బాబా లీలనే, బాబా అక్కడికి వెళ్ళడము, అదేవిధంగా ఆమెకు నేను నీ ఇంటికి వెళ్ళాను, ఈరోజు కాదు ప్రతిరోజులాగే అంటాడు. మళ్ళా ప్రతిరోజులాగే ఈరోజు బాంద్రాకి వెళ్ళానమ్మా. షిరిడి ఎక్కడ, బాంద్రా ఎక్కడ అంటే ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగించడానికి ఆ కుటుంబం జీవిత పర్యంతము బాబా పట్ల అంకితమైనటువంటి భక్తితో ఉన్నారు. ఇటువంటి జ్ఞానాన్ని ఇస్తారు. ఇది ఎవరికి ఉపయోగం? ఇతర జీవులకు, మనతో పాటు ఉన్నటువంటి జీవులకు పిడికెడు ముద్ద పెట్టేటువంటి గొప్ప జ్ఞానాన్ని బాబా ఇచ్చాడు. ఎందుకంటే వాటికి పెట్టేటువంటిదే మనకు ఉన్నతమైనటువంటి స్థితిని ఇస్తుంది. ఎందుకంటే కేవలం ఎప్పుడు మన ఉదర పోషణ కాకుండా మన పక్కన ఉన్నటువంటి జీవులు అవి ఆహారాన్ని సమకూర్చుకోవు, వాటికి కూడా పెట్టాల్సినటువంటి బాధ్యత నీకుందనేటువంటి జ్ఞానం బాబా మనకిచ్చారు. ఇటువంటి జ్ఞానబోధలు సచ్చరితలో కొన్ని వందల వేలు ఉంటాయి, అందులో లక్షల కోణాలు ఉంటాయి. ఒక్క కోణం అర్థం చేసుకోవడానికి ఈ జీవితం మనకు సరిపోదు. మది మదిలోని రూపం ఓం సాయి వరాల సాయి. 15వ అధ్యాయం చాలా మంది చదువుంటారు కదా. 15వ అధ్యాయంలో బల్లి కథ ఉంటుంది కదా. ఎలా తెలిసింది అంటే సద్గురు సహచర్యంలో అత్యంత అల్ప ఆయుష్ కలిగినటువంటి బల్లె
రేపు తన చెల్లి వస్తుందని చెప్పి తెలుసుకుంది. మనం తెలుసుకోలేకపోతున్నామంటే కారణం ఏమిటి? మనం బాబా సాహచర్యంలో సరిగ్గా లేదని అర్థం. తెలిపోయింది ఇక్కడ. బల్లికే అంత గొప్ప జ్ఞానాన్ని బాబా ఇచ్చారు కదా. కిచకిచమని తిరుగుతూ ఉంటే భక్తులు అడుగుతారు, ఎందుకు తిరుగుతుందంటే రేపు దీని చెల్లెలు ఔరంగాబాద్ నుంచి రాబోతుంది, అందుకని సంతోషంతో తిరుగుతుంది. మరి మనకు తెలుస్తుందా? ఇప్పుడంటే ఫోన్ నాకు తెలుస్తుంది, వాట్సాప్లో మెసేజ్ పెడతారు, హైదరాబాద్ వస్తున్నాను, పలానా చోటుకు వస్తున్నాను, మీ ఇంటికి వస్తాను మెసేజ్ పెడతారు. ఆ రోజుల్లో అసలు మనుషులే ఒక మనిషి ఇంటికి ఇంకెవరన్నా వస్తారు అనేటువంటి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆ రోజుల్లో పోస్ట్ కార్డు ఇవి తప్ప ఫోన్ సమాచారం కూడా లేదు. అంటే దాని అర్థం ఏమిటంటే సద్గురు సహచర్యంలో మనం పరిపూర్ణంగా లీనం కాగలిగితే దానికి ఏం పని? గోడకు ఉన్నటువంటి బల్లికి మొత్తం బాబా సహచర్యమే కదా, ఇంకా వేరే ఆలోచన లేదు. బాబా సహచర్యంలో ఉంటే మనం ఎంత ఉన్నతులం అవుతామనడానికి ఈ బల్లి కథ మనకొక నిదర్శనం, అంతే కదా. మరి మనం ఎందుకు ఆ మార్గంలోకి వెళ్ళలేకపోతున్నాం? మనం ఎందుకు పరిపూర్ణంగా సాయి సహచర్యంలో మనం ఉండలేకపోతున్నాం? సాయి సహచర్యంలో ఉంటే మీకు ఏం జరుగుతుంది? పరిపూర్ణంగా నా ధ్యాసలోనే నా రూపాన్ని మీరు ధ్యానిస్తుండే ఏం జరుగుతుంది అనేటువంటిది బల్లి కథను విని నేర్చుకోండి అని చెప్పాడు బాబా. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానబోధ శ్రీ సాయి సచ్చరితలో ఉంటుంది. బాబా ఏ ఒక్కరిని ఏ అంశాన్ని స్పృశించకుండా లేడు, అన్ని అంశాలను స్పృశించాడు. డాక్టర్ పండిట్ తాత్యాసాహెబ్ నూల్కర్కు బంధువు. తాత్యాసాహెబ్ నూల్కరు షిర్డీలోనే ఉంటున్నారని చెప్పి ఒకసారి చూసి వెళ్దామని వచ్చారు. ఆయన కూడా ఒక మహాత్ముడి యొక్క ఆశ్రితుడు. దోపేశ్వరంలో ఉన్నటువంటి కాకా పురాణికును గురువుగా భావించి వారిని పూజిస్తూ ఉంటారు. ఇక్కడ షిర్డీ వస్తారు, కానీ మనస్సు అంగీకరించట్లేదు. బాబా చూస్తే చిరిగిన వస్త్రం కట్టుకొని ఉన్నాడు, ఒక ఫకీర్ లాగా ఉన్నాడు. వారి గురువేమో గొప్ప మహాత్ముడు, సనాతనుడు కాకా పురాణిక్. మరి ఎలా అని చెప్పి ఆలోచిస్తుండగా అసలు తన ప్రమేయం లేకుండానే బాబా ముందుకు వెళ్ళి బాబాకు త్రిపుండం గీస్తాడు. ఎందుకంటే తన గురువు వద్దకు వెళ్ళినప్పుడు తన గురువుకు త్రిపుండాన్ని రాసి పూజించుకునేటువంటి అలవాటు ఉంది. ఆ త్రిపుండాన్ని రాయగానే మిగతా వాళ్ళందరూ గగ్గోలు పెడతారు. గగ్గోలు పెట్టి, బాబా కనీసం మీ చెంపలైనా మమ్మల్ని ఎప్పుడు ముట్టుకోనివ్వవు, కనీసం మీ మోమును మమ్మల్ని తాకనివ్వవు. మహర్షాపతి పూజ చేస్తే చేతులకు గంధం రాస్తారు, చెవి కింద గంధం రాస్తారు తప్ప ఎప్పుడూ కూడా వారు నుదుటిని ఎవరిని ముట్టుకోనివ్వలేదు. బాబా ఒకే ఒక మాట చెప్తాడు, నన్ను తను ముసల్మాన్ అని మొదట భావించాడు, అందుకని తర్వాత తన మనస్సు మార్చుకొని త్రిపుండాన్ని గీశాడు. గొప్ప విషయం కదా, ఉన్నటువంటి భావనను మర్చిపోయి నాకు త్రిపుండాన్ని గీశాడంటే నేను ఎలా అభ్యంతర పెడతాను? కాకాపురానికి బాబా రూపంలో దర్శనం ఇచ్చాడు. దీన్ని బట్టి ఏం చెప్పాడంటే, నువ్వు ఆశ్రయించినటువంటి గురువును నీవు ఇంకా ఉన్నతంగా పూజించుకో అని చెప్పాడు. బాబా ఎప్పుడూ కూడా నన్ను ఆరాధించండి, నన్ను పూజించండి, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ నా ఆశ్రితులు కండి అని చెప్పలే. మీరు గడ్డిపోచను గురువుగా చేసుకున్నా సరే దాని పట్ల పరిపూర్ణంగా విశ్వాసాన్ని ఉంచుకోండి. అంతేకాదు గురువును ఆశ్రయించడం మాత్రమే కాదు, గురువును ఆశ్రయించిన తర్వాత గురువును ఎలా సేవించుకోవాలనేటువంటిది అనేక మందికి చెప్పాడు. అదేవిధంగా నాసిక్ నుంచి ఒక పండితుడు వస్తాడు, మూలే శాస్త్రి. అతడైతే మడిగట్టుకొని అసలు బాబా హారతి కూడా రానంటాడు. కానీ బాబా ఈరోజు గేరు వస్త్రాన్ని అంటే కాషాయ వస్త్రాన్ని సిద్ధం చేయండి అని చెప్పి హారతి సమయంలో బూటిని పంపించి ఆ మూలే శాస్త్రిని పిలిపిస్తాడు. పిలిపిస్తే అసలు బాబాకు నమస్కారం చేయను, బాబా పాదాల పైన పడినటువంటి వాడు ఆ బాబా స్థానంలో వారి గురువు అయినటువంటి గురు గోలప్ స్వామి దర్శనాన్ని పొంది సద్గురు రూపం వేరైనా సరే అందరూ ఒకటే అనేటువంటి సత్యాన్ని తెలుసుకోగలిగారు. తను ముడివేసుకున్నటువంటి ఆ మడిని విప్పేశాడు, సద్గురు పాదాల పైన పడిపోయాడు. ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి జ్ఞానబోధ 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 ఇదే మొత్తం కూడా. కాబట్టి సద్గురువు మనకిచ్చేటువంటి జ్ఞానాన్ని మనం చాలా చక్కగా మన జీవితాలకు అన్వయింపజేసుకోవాలి. ఈశవ్యాసోపనిషత్తుకు దాని భావార్థాన్ని రాయడంలో దాస్గన్ మహారాజ్ సంశయం వస్తే వెళ్ళు కాకా పని మనిషి సమాధానం చెప్తుందన్నాడు. కాకా ఇంట్లో పని మనిషి చిరిగిన వస్త్రం కట్టుకొని శ్రావ్యంగా గిన్నెలు దోముతూ శ్రావ్యంగా పాట పాడుతూ ఉంటుంది. కీర్తనకారుడు కదా దాస్గన్ మహారాజ్, చెవి అటు పోతుంది.
కానీ ఆ పిల్ల పాడుతున్నటువంటి పాట ఏమిటంటే, నారింజ రంగు చీర యొక్క అందము, ఆ నారింజ రంగు చీర కట్టుకున్నటువంటి స్త్రీ యొక్క సౌందర్యము, దీని గురించి ఓ అద్భుతంగా పాడుతుంది. దాస్గన్ మహారాజ్ అనుకున్నాడు ఆ పిల్లకు నారింజ చీర కొనియాలని చెప్పి. కానీ అక్కడ బాబా చెప్పినటువంటి పాఠం ఏంటంటే, ఆ పిల్ల అనుభవిస్తున్నటువంటి పేదరికము దైవేచ్ఛ, ఆ పిల్ల పేదరికంలో ఉన్నా సరే అంత ఆనందంగా ఉండడం కూడా దైవేచ్ఛ. ఆ పిల్ల పేదరికంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఆ పిల్ల ఆ నారింజ చీరను కట్టుకొని తెల్లారి దాని పెట్టెలో పెట్టుకొని వచ్చి మామూలు చీర కట్టుకొని వచ్చినా అదే ఆనందంలో ఉంది. అంటే ఆనందం అనేటువంటిది అన్ని స్థితుల్లో ఉంటుంది. భగవంతుడు మనల్ని ఏ స్థితిలో అయితే పెడతాడో ఆ స్థితిలో ఆనందంగా ఉండడం అనేటువంటిది అద్భుతమైనటువంటి జ్ఞానం. ఇదే అసలైనటువంటి ఈశోవ్యాస ఉపనిషత్తులో దాస్గన్ మహారాజు రాయాలనుకున్నటువంటి దానికి అర్థం. అంటే భగవంతుడు ఏ స్థితిలో అయితే మనల్ని ఉంచాడో ఆ స్థితిలో మనం ఆనందంగా బ్రతకడం ఎలా. కానీ మన దురదృష్టం ఏంటంటే, ప్రతి ఒక్కరము కూడా ఎవ్వరము మనం భగవంతుడు పెట్టినటువంటి స్థితిలో ఆనందంగా గడపం. పక్కింటి వాళ్ళు 20 తులాల బంగారం కొనుక్కుంటే అసలు మన జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. అల్లకల్లోలం. ఇంకా అసలు ప్రపంచంలో మనకంటే దురదృష్టవంతులు లేరు. ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో బతికేస్తున్నాం. అదే మన ఇంట్లో కష్టపడి కొనుక్కున్నటువంటి 5 తులాల బంగారం ఉంటుంది, దాన్ని అనుభవించం, దాని ఆనందం తెలియదు. దాన్ని ఆనందించకుండా 20 తులాల బంగారం పక్కింట్లో ఉంది, నా ఇంట్లో 5 తులాలే ఉంది. ఇదే అసలైనటువంటి ఇబ్బంది జీవితంలో. అటువంటి ఇబ్బందులు మీరు పడొద్దు. భగవంతుడు నీకు నూకల బియ్యం ఇస్తే నూకల బియ్యంతోటే నువ్వు బ్రతకాలి. ఆ నూకల బియ్యాన్నే ఆనందంగా తినాలి. ఇది భగవంతుడు నేర్పేటువంటి గొప్ప జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి. బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అలవర్చుకోవాల్సింది ఏంటంటే తృప్తికరమైనటువంటి జీవితం. ఆ తృప్తికరమైనటువంటి జీవితాన్ని అలవర్చుకుంటే ఇక మనకు బాధలు ఉండవు. మన బాధంతా దేనిపైన ఉంటుందంటే, నేను ఇంకా సద్గురువు గురించి ఇంకెంత నేర్చుకోవాలి, ఇది ఉండాలి. ఎంత నేర్చుకోవాలి, ఎంత సమకూర్చుకోవాలి కాదు, ఎంత నేర్చుకోవాలి, ఇది రావాలి. ఇది అసలైనటువంటిది. దీనికోసం మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసినప్పుడు పక్కింట్లో కొత్త కారు కొన్నా, పక్కింట్లో 100 తులాల బంగారం వచ్చినా, పక్కింటోళ్ళు డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నా అస్సలు మనసు చెదరదు. ఎందుకంటే వాళ్ళ దానికంటే ఇది నీకు ఆనందంగా కనిపిస్తుంది. వాళ్ళు ఎలా కొనుక్కున్నారో నాకు తెలియదు. నేను నమ్మినటువంటి నా సద్గురు నేను కంఫర్టబుల్గా ఉండడానికి నాకు ఇది ఇచ్చాడు, నాకు ఇదే స్వర్గసీమ అనేటువంటి స్థితికి మనం రాగలిగినప్పుడు జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇటువంటి జ్ఞానం నేర్చుకోవాలి సద్గురువు వద్ద. బాబా పక్కింటి ఆమెకి 20 వచ్చింది, నాకు కూడా 20 ఎప్పుడు చేయిస్తావని చెప్పి అడగొద్దు బాబాను. అలా అడిగితే బాబా పాపం నవ్వుకుంటాడు, నీ యొక్క అజ్ఞానానికి నవ్వుకుంటాడు. అరే నిన్నేమో మంచి ఉన్నతమైనటువంటి జ్ఞాన తీరానికి తీసుకెళ్లాలనుకుంటే మళ్ళీ వచ్చి నువ్వు అజ్ఞానమైనటువంటి కోరికల్ని అడుగుతున్నావు ఏంటని చెప్పి బాబా అనుకుంటారు. చాలామందికి మనలో ఉండేటువంటి లోపం ఏమిటో తెలుసా? ముఖ్యంగా కుటుంబాల్లో కూడా ఒకరి పట్ల ఒకరు ద్వేషభావంతో ఉంటారు. ఇక బయట అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. బయటి వారు ఒకరిపైన ఒకరు ద్వేషభావంతో ఉంటారు. ముఖ్యంగా కుటుంబంలో కూడా ఈరోజు కలహాల విషయంలో కూడా జరిగేటువంటిది ఏంటంటే ద్వేషభావమే. ఇప్పటికీ కూడా చాలా ఇళ్లలో అత్తకు కోడలకు పడదు, ఇద్దరు తోటి కోడళ్లకు పడదు, అన్నదమ్ములకు పడదు. ఇక్కడ పడదు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవాలి. బాబా అదే చెప్తాడు, మనం ఒకరిని ఒకరం కలుసుకోవడానికి రుణానుబంధం ఉంటుంది. ఒక ఇంటికి కోడలుగా వచ్చిందంటే ఆ ఇంటికి సేవ చేసేటువంటి రుణం ఆ కోడలికి ఉంది. అదేవిధంగా ఇంటికి వచ్చినటువంటి ఆ కోడలను సరిగ్గా చూసుకోవాల్సినటువంటి రుణానుబంధం కూడా అత్తకుంది. ఇద్దరికి పరస్పర రుణానుబంధం లేని ఎవరు ఒకరినొకరు కలవరు. బాబా ఎప్పుడూ చెప్పేటువంటిది ఏంటంటే ఈ మానవ సంబంధాలు, ఈ స్నేహాలు, ఇవన్నీ కూడా బాంధవ్యాలన్నీ కూడా రుణానుబంధాన్ని బట్టే ఉంటాయి. నీ కడుపులో బిడ్డ పుట్టాడు, వాడు చెప్పిన మాట వినట్లేదంటే ఎప్పుడో వాడికి రుణపడి ఉన్నావు, వాడికి సేవ చేయాల్సిందే, నువ్వు వాడి మాట నువ్వు వినాల్సిందే. రుణం, ఈ రుణానుబంధం అనేటువంటి ప్రాతిపదికను మనం బాగా అర్థం చేసుకుంటే ఒకరి పట్ల ఒకరికి ద్వేషం ఉండదు. మా అత్త బాగా చూడట్లేదు అనేటువంటి దాన్ని వదిలేసి ఎప్పుడో రుణపడి ఉండి ఉంటా ఆమెకు సేవ చేయడానికి, కాబట్టి నా జీవితంలో నేను చాతనైంది నేను చేయాలి. నా కోడలు పొద్దున్నే లేవట్లేదండి, నేనే కాఫీ పెట్టాలి, తప్పదు, రుణపడి ఉన్నావు.
రుణపడి ఉన్నావు, తప్పదు. కాబట్టి ఈ రుణానుబంధ ప్రాతిపదిక అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోమని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ఆ రుణానుబంధం లేకపోతే మనం ఎవరం కలవం. ఆ రుణానుబంధాన్ని మనం అర్థం చేసుకోగలిగితే అసలు కుటుంబాల్లో ఇబ్బంది ఉండదు, మనుషుల్లో ఇబ్బంది ఉండదు. బాబా చెప్పినటువంటిది ఏంటంటే, మనము ఏ జన్మలోనో రుణపడి ఉంటాం. బాబానే చెప్తాడు, నేను, జోక్, కపర్దే వీళ్ళందరము ఒక వీధిలో నివసించి ఉండేటువంటి వాళ్ళం, అందుకే ఈరోజు ఇక్కడ కలిసామని చెప్తాడు. రుణానుబంధం లేనటువంటిది మనం ఈవెన్ భగవంతునితో రుణానుబంధం ఉంటేనే భగవంతుని దగ్గరికి వస్తాం. ఎవరికి రుణానుబంధం ఉంటే వాళ్ళ దగ్గరనే మన యొక్క మనస్సు శాంతంగా ఉంటుంది. సప్తశృంగి మాత చాలామందికి తెలుసు అనుకుంటా, వనిలో ఉంటుంది అమ్మ, గొప్ప శక్తి కలిగినటువంటి అమ్మ. ఆ అమ్మ దగ్గర కొన్ని తరాలుగా పూజారిగా పనిచేస్తూ ఉంటుంది ఒక కుటుంబం. ఇప్పుడు ఉన్నటువంటి కాకాజీ వైద్య కుటుంబం కూడా, బాబా ఉన్నప్పుడు ఉన్నట్టుగా కాకాజీ వైద్య కుటుంబం కూడా అనేక సంవత్సరాలుగా పనిచేస్తుంది. అమ్మ దగ్గర పనిచేస్తున్నాడు, మనసులో అలజడి ఉంది. ప్రతిసారి అమ్మను ప్రతిరోజు అడుగుతాడు, అమ్మ నా మనసులో ఉన్నటువంటి అలజడిని తొలగించు, నా సంసారాన్ని సరిగ్గా లేదు, అంతా అన్ని చికాకులే అనంటే అమ్మ అదృష్టవశాత్తు స్వప్నంలో కనిపించి చెప్తుంది, వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళు అని అంటుంది. సరే అమ్మ అయినప్పుడు బాబా అంటే ఎవరు, ఈశ్వరుడు కదా అని చెప్పి నాసిక్ వెళ్ళి త్రయంబకేశ్వర్లో దాదాపు 1-2 నెలలు ఉంటాడు. శివునికి రకరకాల అభిషేకాలు చేస్తాడు, ప్రదోషకాలంలో అభిషేకం చేస్తాడు, పొద్దున్నే అభిషేకం చేస్తాడు, అన్ని రకాలుగా సేవ చేస్తూ ఉంటాడు. మళ్ళీ వస్తాడు, అయినా మనసులో అలజడి తగ్గలేదు. మళ్ళీ అమ్మని అడుగుతాడు, అమ్మ వచ్చి చెప్తుంది, బాబా అంటే ఈయన కాదు, బాబా అంటే షిరిడీలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళని చెప్తుంది. ఎలా వెళ్ళాలి? మళ్ళీ ఇంకొక స్టోరీ అక్కడ రన్ అవుతూ ఉంటుంది షిరిడీలో. శ్యామ తల్లి సప్తశృంగి మాతకు మొక్కులు మొక్కుంటుంది. తన స్తనాలకు తామర వచ్చినప్పుడు వెండి కవచాలు చేయిస్తా తల్లికి అని చెప్పి మొక్కుకుంటుంది. శ్యామ విషయంలో కూడా మొక్కుకుంటుంది. శ్యామ ఆరోగ్యం బాగుపడితే వనికి తీసుకొస్తా అంటే ఆ మొక్కులన్నీ మర్చిపోయింది. ఓ జ్యోతిష్యుడు వచ్చి చెప్తాడు, అమ్మకు మొక్కున్నారు, పాత మొక్కులు చెల్లించకపోవడం వల్ల మీ కుటుంబం ఈ పరిస్థితిలో ఉంది అని చెప్పి అంటే, శ్యామ అమ్మకు ఇవ్వాల్సిన కవచాలు తీసుకొచ్చి బాబా దగ్గర పెట్టి, బాబా మీరే నా సప్తశృంగి, అన్ని సర్వం మీరే. ఎందుకంటే శ్యామ ఉచ్ఛ్వాసల్లో సాయినాథ్ మహారాజ్ అనేటువంటి నామం ఉంటుంది కాబట్టి అన్ని మీరే తీసేసుకొని మొక్కులు మీకే అన్నాడు. లేదు, ఎవరి బాకీలు వారి వద్దే తీర్చుకోవాలి, నువ్వు వెళ్ళు సప్తశృంగి అని చెప్పి ఆదేశిస్తే అక్కడికి వెళ్ళి ఆ పూజారితో పూజ అవన్నీ అయిపోయిన తర్వాత, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే షిరిడీ నుంచి వచ్చానంటారు. అరే నేను షిరిడీ రావాలని కొన్ని నెలలుగా తప్పిస్తున్నాను, బాబాయే నా పైన దయగలిగి మిమ్మల్ని పంపించారు, నేను మీ ఇంట షిరిడీకి వస్తా అంటారు. అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి అలజడి ఎలా పోయిందో తెలుసా కాకాజీ వైద్యది? అసలు ఒక ఆశీర్వాదం లేదు, ఒక మాట లేదు, ఒక ముచ్చట లేదు, ఏమీ లేదు. కేవలం బాబాను నకసిక పర్యంతం చూశాడు ఎదురుగా కూర్చొని. పటాపంచలైపోయే బాధలన్నీ. మనం కూడా ఎప్పుడైనా కష్టం ఉంటే వచ్చి ఆయన ముందు కూర్చుంటే బాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి రుణానుబంధం అనేటువంటిది బాబా చెప్పినటువంటి ప్రాతిపదికను కనుక మనం జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే, రుణానుబంధం, వాడు నన్ను తిట్టాడు, ఎప్పుడో రుణపడి ఉంటా, తిట్టాడులే, మనం ఏం చేస్తాం, ప్రతిస్పందించి తిట్టేస్తూ ఉంటాం. రుణానుబంధం, ఎప్పుడో వాడికి రుణపడి ఉంటాను, బాకీ పడి ఉంటాను, రుణానుబంధం, తిట్టాడు, సరే ఒక మాట పడదాం. ఇక ద్వేషం ఎక్కడ ఉంటుంది మనసులో? సద్గురువు ద్వేషం లేనటువంటి జీవితాన్ని గడపమన్నాడు. అందుకోసము నిరంతరము తన ధ్యాసలో ఉంటే ఇక ద్వేషభావన అనేటువంటిది అస్సలు మన దరి చేరదు. అంతేకాదు బాబా స్పృశించినటువంటి విషయం లేదు. మనం బ్రతకడానికి కావలసినటువంటి జ్ఞానానికి సంబంధించి ఆయన స్పృశించినటువంటి అంశం లేదు. ఎంత గొప్ప కథ మనకు ఉంటుంది దాము అన్న కథ. దాము అన్న బాబాదయ వల్ల మంచిగా స్థిరపడతాడు. స్థిరపడ్డటువంటి అతనికి స్నేహితులు వచ్చి ఆశ చూపెడుతూ ఉంటారు. నువ్వు ఈ వ్యాపారం ఏం చేస్తావు, దా జాయింట్ వ్యాపారం చేద్దాం, 1,00,000 పెట్టుబడి పెడితే 1,00,000 వస్తుంది అని అంటే, కాస్త సద్గురు సహచర్యం ఉంది కాబట్టి విజ్ఞతతో ఆలోచించగలిగాడు. విజ్ఞతతో ఆలోచించి బాబా అనుమతి కోసం, బాబా నేను ఈ వ్యాపారం చేయాలా వద్దా అని చెప్పి, బాబా ఒకటే మాట అంటాడు, సేటుకు ఉన్న రొట్టె పప్పు హాయిగా తినేటువంటి సుఖాన్ని కోల్పోతున్నాడేమో, ఆలోచించుకోమని చెప్పు, ఉన్న దాంట్లో సుఖంగా తిని ఉండలేక ఎందుకు ఈ ఆలోచనలు అని చెప్తాడు. మళ్ళీ తర్వాత బాబానే నేరుగా తెలుసుకుందాం, ఆయన్నే అడుగుదామని చెప్పి వస్తే అదే విషయం చెప్తాడు. ఆఖరికి ఏం చేస్తాడు తెలుసా దాము అన్న, లంచాన్ని ఎరచూపుతాడు బాబాకు. బాబా లాభం వస్తే దాంట్లో కొంత నీకు ఇస్తాను బాబా. మనం ఇక్కడ వచ్చి అదే కోరుకుంటాం,
బాబా నా ఇల్లు 40 లక్షలే కానీ 60 లక్షలకు అమ్ముపోతే ఒక 6,000 రూపాయలు అన్నదానానికి ఇస్తాను. అత్యాశ. కాబట్టి నీకు భగవంతుడు ఏదైతే ఇచ్చాడో అందులో తృప్తిగా ఉండమనేటువంటిది బాబా యొక్క జ్ఞానబోధ. ఈ ముఖ్యమైనటువంటి రుణానుబంధము ఉన్నటువంటి దాంట్లో తృప్తిగా బ్రతకడము, ఇతరుల పట్ల ద్వేషభావం లేకుండా ఉండడం, ఈ 3 సూత్రాలను కనుక మనం మన జీవితంలో అమలు పరుచుకుంటే ఖచ్చితంగా మనం ప్రశాంతవంతమైనటువంటి జీవితాన్ని కనుక్కుంటాం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా ఒక మాట, ప్రపంచంలో మీరు దేన్నైనా కొనుక్కోగలుగుతారు, ప్రపంచంలో దేన్నైనా కొనుక్కోగలుగుతారు, శాంతిని సంతోషాన్ని కొనుక్కోలేము మనం. ఎవడు అమ్మడు మార్కెట్లో, ఎవడు అమ్మడు, ఒక్క ఆయన మాత్రమే ఇస్తాడు. ఆయన దగ్గరనే దొరుకుతుంది అది. ప్రపంచంలో మార్కెట్లో ఈరోజు దొరకనటువంటి వస్తువు లేదు. ఇప్పటికీ కూడా ఈ యుగాంతం వరకు కూడా దొరకనటువంటిది ఏంటంటే, ఖరీదుకు దొరకనటువంటిది శాంతి సంతోషం. ఈ 2 దొరకవు. ఇవి ఆయన మాత్రమే ఇస్తాడు. చాలామంది మనం ఏమనుకుంటామంటే, జీవితాలు తలకిందులైతే మనము బాధపడుతూ ఉంటాం, మానసిక వేదన వచ్చేస్తూ ఉంటుంది. కానీ మన జీవితం ఎప్పుడైనా తలకిందులు అయిందనుకోండి, నిజంగా మనం సంతోషించాలి. ఎందుకంటే ఆ సమయంలో బాబా ఎంత బాగా చూసుకుంటాడంటే అంత బాగా చూసుకుంటాడు. మనం కూడా బాబాను అంత బాగా చూసుకుంటాం. తలకిందులైనప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆ సద్గురువు యొక్క స్మరణలో మనం ఉంటాం. కాబట్టి జీవితం తలకిందులైందని చెప్పి ఎప్పుడు బాధపడకూడదు. బాబా జాగ్రత్తగా చూసుకుంటాడు. మీకు ఒక చక్కటి ఉదాహరణ నేను చూపెట్టాలి ఇక్కడ. జీవితం తలకిందులైతే ఎంత బాగుంటుందో. ఒక పుస్తకం తలకిందులుగా ఉంటేనే ఆయన తన ఒడిలో ఎంత గొప్ప మహత్తునిచ్చాడు తెలుసా ఆ పుస్తకానికి. ఇది శ్రీ సాయి సచ్చరిత. కరోనా సమయంలో సచ్చరిత మహాయజ్ఞం చేసినప్పుడు దాదాపు ఒక 1100 మందికి ఈ పుస్తకాలు అందించాలని చెప్పి తెచ్చాం. ఈ పుస్తకాలు అందించాలని తెచ్చినప్పుడు ఈ పుస్తకము ఒకరికి కొరియర్ రూపంలో వెళ్ళింది. వారు దీన్ని తిరస్కరించారు, వద్దన్నారు, రిటర్న్ చేశారు. ఎందుకో తెలుసా? ఇది మనం పేజీ ఓపెన్ చేయగానే, మామూలుగా ఇది అట్ట ఓపెన్ చేయగానే మొదటి పేజీ ఉండాలి కదా, ఇది తలకిందులుగా ముద్రించబడ్డది. ఆఖరి పేజీ మొదటి పేజీకి వచ్చింది. కాబట్టి ఇది మాకు వద్దు అన్నారు. వద్దు అన్న పుస్తకం ఎక్కడికి చేరింది? వరాల సాయి మందిరానికి చేరింది. 4 సంవత్సరాలుగా ప్రతి గురువారము ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఉత్సవంలో దీనికి హారతి చేయబడుతుంది. జీవితం తలకిందులైనటువంటి వాళ్ళది కూడా జీవితం అద్భుతంగా ఉంటుంది. ఒక పుస్తకంనే తలకిందులుగా ముద్రించబడితే దీనికి ఎంత గొప్ప మహత్తునిచ్చాడుగా బాబా. దాదాపు నా చేతులతో ఒక 200 సచ్చరిత హారతులు దీనికి ఇచ్చి ఉంటా. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, దీనికి ఇచ్చి ఉంటా. దాదాపు 200 హారతులు ఇది అందుకుంది. అంతేకాదు ఎక్కడ ఇప్పుడు కూడా ఈ ఉత్సవం జరిగినా, ఏ ఉత్సవం జరిగినా దీనికే హారతిస్తాం. అంటే ఒక పుస్తకం తలకిందులైతేనే బాబా దాన్ని ఎంత గొప్పగా, ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చారో తెలుసుకోండి. ఇక మన జీవితం కూడా తలకిందులైనప్పుడు ఎందుకు మనం బాధపడాలి? ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు. తలకిందులైనటువంటి జీవితాలను బాగా చూసుకోవడం ఆయన పెట్టుకునేటువంటి లక్ష్యం. ఇవన్నీ కూడా మన జీవితానికి ఒక నిదర్శనాలు అనమాట. వీటిని చూసి మనం ధైర్యంగా బ్రతకొచ్చు. నేను ఎప్పుడు కూడా ఈ సచ్చరితను చూసి ధైర్యంగా బ్రతుకుతాను. ఎందుకంటే తలకిందులుగా ముద్రించబడ్డటువంటి దాన్ని ఆయన ఒడిలో పెట్టుకొని దీనికి ఒక గొప్ప మహత్తునిచ్చాడు. అయితే సాయి టీవీని అభిమానించేటువంటి వాళ్ళు, వరాల సాయి మందిరాన్ని అభిమానించేటువంటి వాళ్లకు ఎవరైనా సరే ఈ పుస్తకానికి తగిన కొంత దక్షిణ సమర్పిస్తే ఈ జ్ఞాన సరస్వతీ దేవి జననాన ఈ పుస్తకం వారికి అందజేయాలనుకుంటున్నాను. ఎవరైనా ఈ పుస్తకాన్ని తీసుకోవాలనుకుంటే మీ పేరు, ఫోన్ నెంబర్ రాసి ఈ పుస్తకాన్ని ఇక్కడ పెడతాను. దీన్ని మీరు ఎంత ఖరీదుకు తీసుకుంటారో ఇక్కడ స్లిప్ రాసి పెట్టండి. ఎవరైతే కాస్త గౌరవప్రదమైనటువంటి దక్షిణిచ్చి తీసుకుంటారో వారికి దీన్ని అందజేస్తాను. అయితే ఇది ఇప్పటికిప్పుడు కాదు, ఎందుకంటే సాయి టీవీ చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ అవకాశం ఉండాలి. కాబట్టి అందరి యొక్క అభిప్రాయం తెలుసుకొని అందరూ దీనికి ఎవరైతే గౌరవప్రదమైనటువంటి దక్షిణ ఇస్తారో వారికి ఈ పుస్తకాన్ని అందియడం జరుగుతుంది.
ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎంత ఈ పుస్తకానికి మీరు ఎంత గౌరవప్రదమైనటువంటి దక్షించి తీసుకుంటారనేటువంటిది ఈ పుస్తకంలో మీ పేరు, ఫోన్ నెంబర్ రాసి ఇక్కడ పెట్టి వెళ్ళండి. గురువారం రోజు మనం నిర్ణయిద్దాం ఇది ఎవరికి ఇద్దాం అనేటువంటిది. ఎందుకంటే దీన్ని ఈరోజు అందుకునేటువంటి అదృష్టవంతులు ఉండాలి. అందుకోసమనే మళ్ళీ కొత్త సచ్చరితను ఈరోజు నేను ఇక్కడ పూజలో పెట్టుకున్నాను. అది మళ్ళీ దానికి ప్రతిరోజు హారతులు జరుగుతుంటాయి. ఇంత మహిమాన్వితమైనటువంటిది అన్నమాట. కాబట్టి దీన్ని మీరందరూ కూడా ఎవరైనా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా దీన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. గురువారం రోజు ఎవరైతే కొద్దిగా ఎక్కువ దక్షిణ దీనికి సమర్పించేటువంటి వారు ముందుకు వస్తారో వారికి ఇవ్వాలనేటువంటిది ఆ నిర్ణయం ఈరోజు బాబా చేసినటువంటిది. ఎందుకంటే ఇది నిజంగా సచ్చరిత మన జీవితానికి ఒక గొప్ప పరమావధి. అది లేకపోతే బాబా తత్వం లేదు, ఈ వైభవం లేదు, ఏది లేదు. మూలం అదే. మది మదిలోని రూపం ఓం సాయి వరాల సాయి.